అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వరలక్ష్మి పూజ అప్పుడు అమ్మవారి డెకరేషన్కి సంబంధించిన ఒక వస్తువుని చూపించబోతూ ఉన్నాను. సో ఏంటంటే అది అమ్మవారి ముఖం వెనుక ఒక ఆర్చ్ లాగా ఉంది కదా, దాన్ని ఎలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. తక్కువ డబ్బులతోటి మనకి ఎలా కావాలో, ఎంత అందంగా మన క్రియేటివిటీని ఉపయోగించుకొని తయారు చేసుకోవచ్చో అది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వినాయకుడి వెనుక ఈ ఆర్చ్ని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో దానికి చాలా తక్కువ వస్తువులే కావాలి. ఇలాంటి ఒక కొంచెం థిక్గా ఉన్న ఒక షీట్ లాంటిది తీసుకోవాలి. పెళ్లి కార్డులు కానీ లేదా నోట్బుక్స్ ఉంటాయి కదా, దానికి పైన ఉన్న అట్ట కానీ తీసుకొని ఇలాగా మన సైజుని బట్టి మనకి ఎంత ఆర్చ్ వెనకాలది కావాలో అంత సైజు ప్లేట్ తీసుకొని ఒక ప్లేటు పెన్సిల్ హెల్ప్ తోటి మనం ఇట్లా సర్కిల్ లాగా గీసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్చ్ కావాలి కాబట్టి ముక్కాలు సర్కిల్ వరకు తీసుకోవాలి. అంటే ప్లేట్ రౌండ్గా ఉంటుంది కదా, ముక్కాలు వంతు వరకు గీసేసుకోవాలి. ఇలాగా రౌండ్గా గీసుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న ప్లేటు, దానికంటే ఇంకొద్దిగా పెద్ద ప్లేట్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. సో దట్ మనకి డబుల్ రావాలి. అందుకని ఫస్ట్ చిన్నదాన్ని పెట్టి తర్వాత ఇంకో పెద్దదాన్ని పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగంటే ఫస్ట్ చిన్న ప్లేట్ పెట్టి గీసేసాం కదా, దాని సైడ్న ఒక్కొక్క ఇంచ్ వదిలి ఒక చిన్న డాట్ పెట్టుకోండి. రెండు సైడ్లు ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకున్న తర్వాత దీనికంటే పెద్ద ప్లేట్, అంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని గీసాం కదా ఫస్ట్, సో దానికంటే కొద్దిగా పెద్ద ప్లేట్ని తీసుకొని ఇలాగా ఈ డాట్స్ని కలుపుతూ, అంటే ఆ ప్లేట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ రెండు డాట్స్ కలిసే వరకు పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఒక లైన్ని డ్రా చేయండి. వీడియోను ఫాలో అవుతూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇలా రెండు లైన్స్ రావాలన్నమాట. చూస్తారు, ఇప్పుడే తీసి చూపిస్తాను మీకు. సో మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఇలాగా రెండు లైన్స్ వస్తాయి. ఒకటి చిన్న ప్లేట్ ఉపయోగించి, దానికంటే పెద్ద ప్లేట్ ఇంకోటి ఉపయోగించి తీసుకుంటే మీకు ఇలాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ చిన్నది లోపల ఉంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకోండి. కింద దాన్ని మాత్రమే కట్ చేయండి ఫస్ట్. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి, ఆ మిగిలిన పేపర్ని. సో ఇప్పుడు కట్ చేసాం కదా, ఇప్పుడు అవుటర్ లైన్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆ పెన్సిల్ లైన్ ఎలా గీసుకున్నామో అలాగే జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ ఆల్ బయట దొరికేవన్నీ కూడా ఇంట్లో చేసుకోగలుగుతాము. కాకపోతే కొద్దిగా పేషెన్స్ అండ్ మెటీరియల్ రెండు ఉండాలన్నమాట. సో ఇప్పుడు మొత్తం కట్ చేసేసుకున్నాం కదా, ఇలా వస్తుంది మనకి కట్ చేసుకున్న తర్వాత. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది మరీ పల్చగా ఉంది ఈ పేపరు. సో దాన్ని ఏం చేయాలంటే ఇంకో కొద్దిగా థిక్ చేయాలి కాబట్టి ఇంకొకటి ఇలాంటిదే కట్ చేసి పెట్టుకుంటే సో రెండిటిని మనం అతికిచ్చేసుకోవచ్చు. ఇది చూసారా, చాలా పల్చగా ఉంది కదా. సో స్టాండ్ అవ్వడానికి కష్టం అవుతుంది, నిలబడడానికి కష్టం అవుతుంది. సో అందుకని ఇదే మెజర్మెంట్ తోటి ఇంకొకటి కట్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేసుకొని రెండింటిని కలిపి మనం అతికిచ్చేసుకోవాలి. నేను కూడా వరలక్ష్మి పూజ అప్పుడు బయట కొనుక్కొని వచ్చేదాన్ని చాలా వస్తువులు. సో 1-2 సంవత్సరాలు వాడిన తర్వాత మళ్ళీ నాకే అనిపించేది ఇదేంటి రిపీటెడ్గా ఉంది అని. సో అలాగే మనం ఎందుకు చేయకూడదు అని అలాగా కొద్దిగా నా టాలెంట్ ఉపయోగించి చేసేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఈ రెండు కట్ చేసేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫెవికాల్ సహాయంతో అతికిచ్చేసుకోవాలి. పేపరే కాబట్టి ఫెవికాల్ తోటి ఈజీగా అతుక్కుంటుంది. సో రెండింటిని ఏదైనా కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉంటే కొంచెం ట్రిమ్ చేసేసుకోండి, నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ రెండింటిని మనం అతికిచ్చేసుకోవాలి. మనం కట్ చేయంగా ఈ మిగిలిపోయింది ఉంది కదా, వీటితోటి ఇలాగ కావాలి అనుకుంటే ఇంకా మనం చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, దీనికైతే ఒక్క ప్లేట్ పెడితేనే సరిపోతుంది. ఎందుకంటే ఒక్కటి అట్లా పెట్టి గీయగానే, చిన్న ప్లేట్ పెట్టి గీయగానే మనకి షేప్ వచ్చేస్తుంది. డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కూడా సేమ్ ముందు ఎలా కట్ చేసాం అలా కట్ చేసేసుకోవాలి. కటింగ్ ఈజీగా తెలిసిన వాళ్ళైతే కనుక ప్లేట్స్ కూడా అవసరం ఉండదు, నీట్గా జస్ట్ డ్రా చేసుకొని రఫ్గా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా నేనైతే 3 చేసి పెట్టేసుకున్నాను, అంటే పేపర్ వేస్ట్ చేసుకోకూడదు అని.
సో ఇలాగ 3 చేసుకొని 3 జాయిన్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఫెవికాల్ హెల్ప్ తోటి మొత్తం అతికించి పెట్టేసుకున్నాను. సో రేపు ఎప్పుడైనా యూజ్ కావాలి మనకి అనుకున్నప్పుడు ఇంకొద్దిగా మనం ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాగ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే సైజులు డిఫరెంట్ ఉంటాయి. సో ఒకదానికి ఇలా ఫెవికాల్ పూసేసి ఇంకొకటి సేమ్ సైజుని తీసి మనం దానికి పెట్టేసామంటే మనకి థిక్గా వస్తుంది. సో నేనైతే రెడీగా 3 అతికించి పెట్టేసుకున్నారు. వినాయక చవితి వస్తుంది అండ్ వరలక్ష్మి పూజ వస్తుంది. సో దేనికి కావాలంటే దానికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి మొత్తం సెట్ అయిపోయింది. ఆరిపోతే మనం స్టార్ట్ చేసేయచ్చు. సో ఇదేంటంటే కుందన్స్ అనమాట. ఇప్పుడు ఆ పార్ట్ అయిపోయింది కదా, కటింగ్ పార్ట్ అయిపోయింది. ఇవేంటంటే మనకి నచ్చిన కుందన్స్ మనం తెచ్చుకోవాలి. అండ్ ఇలాంటి గొలుసులు లాంటివి ఉంటాయి, అంటే చైన్స్ లాంటివి. సో ఇవి కూడా ఉపయోగించి మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో కుందన్స్ అయితే అందంగా ఉంటాయి చూసేదానికి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళ దగ్గర ఇలాంటి చిన్న చిన్న లేస్లు కానీ కుందన్స్ ఇట్లాంటివి చాలా మిగిలిపోతాయి కదా, వాటిని ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర అయితే కొన్ని ఉన్నాయి. సో వాటిని ఉపయోగించి నేను చేయబోతున్నాను అనమాట. ఇదోండి ఇలాంటి లేస్లు ఉంటే కూడా మనం దీనికి యూజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అన్నీ సేమ్గా లేవు, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. సో ఇలా ఫస్ట్ ఏంటంటే మనం ఏ కాంబినేషన్ పెడితే అందంగా ఉంటుందో చూసుకోవాలి. జస్ట్ రఫ్గా చూసుకోవాలి ఫస్ట్. చూసుకున్న తర్వాత మనం ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసుకోవచ్చు. ఫస్ట్ కాంబినేషన్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి పెడితే బాగుంటుందో చూసుకున్నాక ఫెవికాల్తో అతికిచ్చేసుకోవడం అంతే. చాలా సింపుల్గా ఉంటుంది, బట్ కొద్దిగా మనం క్రియేటివిటీ ఉపయోగించుకోవాలన్నమాట. సో ఎక్కువ ఫెవికాల్ రుద్దకండి, లైట్గా పెట్టుకోండి. ఫెవికాల్ ఏంటంటే కొంచెం ఎక్కువైతే ఇట్లా పక్కకు వచ్చేసినట్టు అవుతుంది. సో అందుకని కొంచెం అట్లా స్ప్రెడ్ చేసుకోండి. సో అట్లా పూసేసుకున్న తర్వాత మనం మైండ్లో సెట్ చేసుకున్నాం కదా ఏది ఎక్కడ ఏ కలర్ ఏది పెట్టాలి అని. సో అది అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది దోస గింజల షేపు. సో ఇది సైడ్కి అంటే పైన పెట్టేదానికి అందంగా ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను ముత్యాలతోటి చేయాలి అనుకున్నాను, బట్ ఇది ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా అని నేను దీన్ని పెట్టి చేస్తున్నాను. సో ఇలా మనం సొంతంగా చేసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీనెస్ వస్తుంది కదా. పూజ టైంలో మనం డెకరేట్ చేసినవన్నీ చూసి చాలా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అంటే ఎంత హ్యాపీయో. ఒక ఫస్ట్ లైన్ అయిపోబోతూ ఉంది. నా దగ్గర కొన్ని లేవు, సో అందుకని అడ్జస్ట్ చేసి చేస్తున్నాను. మీరు ఫ్రెష్గా చేసుకునేటప్పుడు అయితే కరెక్ట్గా మీకు ఏ కలర్స్ కావాలి అనేది చూసి నీట్గా చేసుకోవచ్చు. అంటే ఎంత క్వాంటిటీ కావాలో అంత. సో నేను కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాను కాబట్టి ఈ మధ్యలో పాయింట్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక పీకాక్ పెడదామని. సో మొత్తం అలా రౌండ్ కాకుండా మధ్యలో ఒక పీకాక్ పెడదామనుకున్నాను. ఈ లోపల మళ్ళీ ఇంకేవేవో కనిపించాయి, బట్ నాకు ఆ పీకాకే నచ్చింది. సో ఆ పీకాక్ పెట్టేసి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి కూడా ఫెవికాల్ అంటించి కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని, అంటే ఆ సైజ్ చూసుకొని దాన్ని అక్కడ సెంటర్లో ప్లేస్ చేసుకుంటున్నాను. సో సెంటర్లో పెట్టేసామనుకోండి మనకి ఇటు అటు ఎంతెంత చేయాలి అనేది తెలిసిపోతుంది. అండ్ ఇలాంటి వాటి కొద్దిగా కౌంటింగ్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ 3 పెట్టి మధ్యలో ఎల్లో పెట్టాను, అట్లా ఈ సైడ్ కూడా సేమ్ పెట్టుకుంటూ వస్తే అందంగా ఉంటుంది. ఇలాంటి వాటన్నిటికి కూడా ఏంటంటే కొద్దిగా కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకోవడం. చూసారా, ఒకటి అయిపోయింది. ఇప్పుడే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా దగ్గర మిగిలిపోయిన ఈ చైన్స్ ఉన్నాయి కొద్దిగా. సో దాన్ని ఇప్పుడు యూస్ చేస్తున్నాను. సో ఈ 2గా కట్ చేసుకున్నాను. ఇటు సైడ్ ఒక్కొక్కటి, అటు సైడ్కి ఒకటి. అంటే ఆ పీకాక్ మీద వెళ్ళలేదు కదా, సో అందుకని ఇటొకటి అటొకటి. పేస్ట్ చేసాక కూడా ఏంటంటే కొద్దిగా వంకర టింకర్గా పోయింటే ఇట్లా మనం నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కొద్దిగా డ్రై అయిన తర్వాత అయితే కష్టమవుతుంది. కొంచెం వెట్గా ఉన్నప్పుడు నీట్గా కనుక మనం సెట్ చేసేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ పార్ట్ అయిపోయింది. ఆ గోల్స్ వేసేసాను. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను ఏది పెడితే బాగుంటుంది అని. నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు వీటితోటి. సో అవి తీసేసి బ్లూ పెడదాం అనుకుంటున్నాను. సో డాట్స్ పెట్టేసుకుంటున్నాను. అంటే గమ్ డాట్స్కి అయితే బాగుంటుంది కదా. సో ఇదిగోండి
బ్లూ సెట్ అవ్వలేదు. సో నాకు పింక్ పెడదామనుకొని పింక్ కుందన్స్ ఇలా పెట్టేశాను. మధ్యలో ఒక వైటు ఒక బ్లూ పెట్టాను. ఆ పైన వచ్చేసరికి చిన్న చిన్న ఉన్నాయి. సో ఆ చిన్నవి కూడా పెట్టుకున్నాను. పింకే బట్ చిన్న సైజ్. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది పెడదాం అనుకున్నాను కానీ లేస్ అది అంత గోల్డ్ పెద్దగా నచ్చలేదు. సో దాన్ని తీసేసి ఇంకా బ్లూ పెడదాం అనుకుంటున్నాను. ఈ లేస్ నాకు నచ్చలేదు. మీకు కావాలి అనుకుంటే ఇట్లాంటి మీ దగ్గర ఏమైనా మిగిలిపోయినా లేదా కొత్తగా తీసుకొచ్చుకున్నా వాటిని కూడా ఇట్లాగే జస్ట్ ఫెవికాల్ పెట్టి డెకరేట్ చేసుకోవడం అంతే. సో పింక్ కుందన్స్కి కాంబినేషన్గా అంటే కాంట్రాస్ట్గా ఉండడానికని కొద్దిగా బ్రైట్గా కనిపించడం కోసం ఇక్కడ బ్లూ కలర్ ఉపయోగిస్తున్నాను. బ్లూ కలర్ కుందన్స్ స్ట్రైకింగ్గా ఉంటాయి కదా. సో ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేసేటప్పుడు కొంచెం గ్రాండ్ లుక్ ఉంటే బాగుంటుంది, సోబర్ లుక్ కంటే కూడా. ఎప్పుడు కూడా ఈ ట్రెడిషనల్ థింగ్స్ చేసేటప్పుడు కొంచెం బ్రైట్ ఉంటే బాగుంటుంది. సో మొత్తం ఇప్పుడు గమ్ అంటించేసుకున్నాను కదా. సో దానిపైన ఇవి స్టిక్ చేసేసుకుంటున్నాను. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ హ్యాపీనెస్ వచ్చేదానికి ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది. చూసా నీట్గా అయిపోయింది. కాకపోతే కొద్దిగా నాకు అక్కడక్కడ మన ఆ పేపర్ కనిపిస్తుంది. సో అది కూడా కనిపించకుండా ఇట్లా ఇంకొక చైన్ పెట్టి దాన్ని కవర్ చేసేసాను. డబుల్ చైన్స్ వచ్చాయి కదా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మధ్యలో వైట్ స్టోన్ పెట్టాను. అది కొద్దిగా డల్ అనిపించడం వల్ల ఈ గ్రీన్ కలర్ అతికిచ్చేసాను దాని మీద. అంటే స్టిక్కింగ్ కుందన్స్ కూడా ఉంటాయి కదా ఇట్లా. సో వాటిని తీసి ఆ వైట్ మీద గ్రీన్ని పెట్టేశాను. దట్స్ ఆల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ఆర్చ్ అమ్మవారి కిరీటం వెనుక పెట్టుకునేదానికి బ్యూటిఫుల్గా వచ్చింది. ఇది నేను ఇంకా అమ్మవారిని తయారు చేయలేదు కాబట్టి మీకు గణపతికి పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎలా నుంచి ఉంటుంది అంటే ఇలాగా మనకి యూ పిన్ ఉంటుంది కదా, దాని హెల్ప్ తోటి మనం పెట్టుకోవచ్చు. ఈ సెంటర్లో ఈ యూ పిన్ని పెట్టేసి దాన్ని సెలోఫిన్ టేప్తో కానీ లేదా డబుల్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది కదా దాంతో కానీ గట్టిగా స్టిక్ చేసేయాలి. స్టిక్ చేయడం అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా టేప్స్ వేసి అంటించేస్తే బాగుంటుంది. అంటే ఒక టేప్ వేస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఒక 3-4 వేసేసుకోండి. సో దట్ బరువుకి నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు దేవుడికి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా. సో నైస్. చూడండి ఎంత అందంగా ఉందో కదా. సో ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఆ పిన్ ఉంది కదా దాన్ని హెల్ప్ తోటి సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకుని దానిపైన ఒక పువ్వు పెట్టారనుకుండా పిన్ కూడా కనిపించదు. సో బ్యూటిఫుల్ కదా. 3 years బ్యాక్ నేను వరలక్ష్మి పూజకి అమ్మవారికి ఇది ఇలాంటిది చేశాను. ఇదండి ఇది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో మీరు కూడా ఈ వరలక్ష్మి పూజకి ఇలాంటివి అమ్మవారికి స్వయంగా మీరు డెకరేషన్స్ చేసి అలంకరించుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. ఛానల్ని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.